ఇక్కిరాలకులాంభోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే. అనన్యశేషశరణం ప్రపద్యే. అనన్యశేషశరణం ప్రపద్యే. శ్రీమద్భాగవతే గాథా రహస్యార్థప్రకాశకం సంశయోన్మూలనచణం కృష్ణం వందే జగద్గురుం. వాస్తవ ఈరోజు ఏం మాట్లాడాలి అన్నది నాకు వస్తువు నిర్దేశించలేదు, ఫలానా అని చెప్పి. అయితే మనం మాస్టర్ గారికి భగవంతుడికి ఎంత దగ్గర అన్న ప్రశ్న మొన్న ఇక్కడ డిస్పెన్సరీ సేవ జరిగిన రోజు నాకు వచ్చింది. నేను నిజంగా దగ్గరగానే ఉన్నానా లేకపోతే దగ్గరగా ఉన్నట్టు అనుకుంటున్నానా అంటే ఆ డిస్పెన్సరీ జరిగిన వాతావరణాన్ని బట్టిను అలానే గడిచినటువంటి వస్తుపోతూ ఉన్న వీళ్ళని చూడటం వల్ల నా మీద నాకు అనుమానం వచ్చింది. మరి క్వాలిటీస్ ఏంటి మాస్టర్ గారికి దగ్గరగా ఉండడానికి అంటే ఆ రోజు నాకు ఇవాల్టిలాగే పుస్తకాల స్టాల్ దగ్గర డ్యూటీ వేశారు. ఇంత చిన్న పుస్తకం కుచేలుడు అని అది కనపడింది. సరే మనకి దీంట్లో కావలసిన అంశాలు ఉన్నట్టు ఉన్నాయి అని అది తీసుకున్నాను. అదేదో అలా చదువుకుంటూ వచ్చాను. ఇవాళ మధ్యాహ్నం కైలాసనాథ్ గారు కుచేలోపాఖ్యానం ఉపదేశం ఇచ్చారు. దాన్ని విజయసారథన్నయ్య ఎండార్స్ చేశారు. మధ్యాహ్నం మేము మాట్లాడుకున్నటువంటి ముచ్చట ఏదో అది వినిపిస్తాను అంతే. మనం మాస్టర్ గారికి దగ్గరగా ఉండాలి అని ప్రయత్నిస్తున్నాం, కానీ మన వంతుగా మనం పిల్లల్ని దగ్గరికి చేర్చుకోవటానికి అంత కృషి చేయడం లేదేమో అని నా మటుకు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఏ మాట ఎందుకు అంటే ఈరోజుటి ప్రసంగాల్లో ఏమి ఇంత ఆలస్యంగా వచ్చావని అడిగారు. అదే కదా, అదే క్యాచ్ దమ్ యంగ్ అని కూడా ఒక మాట, చిన్నపిల్లలుగా పట్టుకోండి అని. ఆ పట్టుకోవడానికి కాను తిరుమల తిరుపతి దేవస్థానం ఒకప్పుడు స్కీమ్, నాకు పేరు సరిగ్గా గుర్తులేదు, ధర్మ ప్రబోధం ఇలాంటిది స్కూళ్ళల్లో ఇంప్లిమెంట్ చేసింది. దానిలో బాలభారతి అన్న పేరు అనుకుంటాను, ఇంతింత పుస్తకాలు పెద్దవాళ్లతోటి రాయించి దేశమంతా వెదజల్లింది. అలాంటి వాటిల్లో తిరుమల తిరుపతి దేవస్థానం చేసినటువంటి సాహిత్య వ్యవసాయంలో మాస్టర్ గారి పాత్ర చాలా ప్రముఖమైంది. అది ఇదొకటి, ఈ కుచేలుడు అన్నటువంటి చిన్న పుస్తకం. ఇది పిల్లల కోసం రాశారు ఆయన. మరి మనందరం కూడా పిల్లలమే. ఈ పిల్లదనం ఉంటుందే అది ఏదో పారుతున్న నదిలాగే నిత్య వర్తమానంలో నిత్య వ్యవహారంలో ఉంటుంది. మనం పిల్లలుగా ఉంటూ మనకంటే పిల్లల్ని లాక్కు రావాలి.
అందుకోసం ఇలాంటివి ఉపయోగపడతాయి. కుచేలుడి కథ మనందరికీ తెలిసిందే. ఏంటంటే సరిగ్గా బట్టలు కూడా లేనటువంటి ఒక బాగా వేదం నేర్చుకున్నటువంటి వాడు, జ్ఞానం ఉన్నటువంటి వాడు, స్వామికి సన్నిహితుడైనాడు. ఏదో దరిద్రం వచ్చింది, దాంతో ఇబ్బంది పడ్డాడు, కానీ వాడిని మర్చిపోలేదు. భార్య ప్రోద్బలంతో స్వామి దర్శనానికి వెళ్ళాడు. వెళ్ళి చూసినటువంటి వాడు ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ అలాగా ఉండిపోయాడు తప్ప, ఇదిగో నాకు ఇంత దరిద్రం ఉన్నది అని చెప్పుకోలేకపోయాడు. అసలు ఆలోచన రాలేదు, గుర్తు రాలేదు తన దరిద్రం ఏంటి అని. సరే, ఆయన అదే ఇది మాయ మాటలు చెప్పి పంపించేశాడు. వచ్చేటప్పుడు అనుకున్నాడు ఈయన, నేను ఇంత ప్రయాణం చేసి వచ్చాను, స్వామి దర్శనం అయింది, అంతకంటే ఏం కావాలి అనుకున్నాడు. సరే, ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి, దారి తప్పిపోయానా అనుకున్నాడు. చూస్తే అది మహాభవనాలన్నీ ఉన్నాయి తన ఇంటి స్థానంలో, రత్నాలు మాణిక్యాలు పొదిగినటువంటివి. ఆ కాంపౌండ్ వాల్స్కి అంతా బంగారంతో అలంకరించేశారట. ఇది నా ఇల్లేనా అనుకున్నాడు. అనుకున్నటువంటి వాడు అందులో కాలం గడిపాడు. మనం పిల్లలకి సాధారణంగా చెప్పే విషయం ఏంటి అని అంటే, స్వామిని నమ్ముకుంటే సంపద వస్తుంది, దానికి కుచేలుడు తార్కాణం. ఇది కాకుండా ఇందులో లోతైనటువంటి విషయాలు ఉన్నాయి, మనం పట్టుకోవలసినటువంటి అంశాలు ఉన్నాయి అని చెప్పి ఉదయం వారి ఉపదేశం. అదేంటో కొంచెంగా మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. మామూలుగా పుస్తకం చదివేటప్పుడు అలవాటు ఏంటంటే, మనం గబుక్కుని ఇలా తిప్పేస్తాం. ఈ ముందట్ట ఈ వెనకట్ట కొంచెం జాగ్రత్తగా చూడటం అలవాటు చేసుకుంటే, ఇందులో మాస్టర్ గారి ఉపదేశం నాకు మొన్నటి డిస్పెన్సరీ రోజున కలిగింది. కోరికలు వ్యామోహాలు ఉన్నవాడు దారిద్ర్యం అనుభవించక తప్పదు. అది తీరవలనంటే దైవం అనుగ్రహించక తప్పదు. అది సిద్ధించాలి అంటే సంపూర్ణమైన సమర్పణ బుద్ధి ఉండక తప్పదు. భక్తితో ఏ పదార్థాన్ని సమర్పించినా కోటి రెట్లుగా వాని చేత గ్రహింపబడుతుంది, తిరిగి మళ్ళీ అనుగ్రహింపబడుతుంది. ఇది మాస్టర్ గారు ఇచ్చినటువంటి అష్యూరెన్స్. ఇదే అష్యూరెన్స్ భాగవతం ఇచ్చింది. పోతన భాగవతం కానీ వ్యాస భాగవతం కానీ. కుచేలుడి వృత్తాంతంలో కుచేలోపాఖ్యానంలో మనం పట్టుకోవాల్సినటువంటి క్రక్స్ అంతా ఇక్కడే ఉందేమో. అవసరం మేరకు కోరిక ఉండనివ్వండి, అది మించిపోయి దాని మీద వ్యామోహం కానివ్వకూడదు. అది ఉన్నప్పుడు తప్పనిసరిగా దరిద్రం ఒకటి వస్తుంది. ఆ దారిద్ర్యం ఏంటి అని అంటే, నాకు లేదు అనేటటువంటి భావనాత్మకమైన దారిద్ర్యం వస్తుంది. అదిగో దానిలో మనం పడకుండా ఈ కుచేలోపాఖ్యానం అన్నటువంటిది ఒక హెచ్చరికగా చెప్పినటువంటి కథ ఒక దృక్కోణంలో. ఇక భాగవతం అంత సమయ సందర్భాలు మీకు అందరికీ తెలిసినవే కదా. పరీక్షిత్తు అడిగేట, ఇంకా చెప్పు, అదేగా ఆయన పాట, ఇంకో పాట రాదు ఆయనకి. ఆ సుఖబ్రహ్మేమో ఆయన అంతే వాడిని మనసు నిండా నింపుకుని, హృదయం నిండా నింపుకుని ఆయన లీలల్ని ప్రకటిస్తూ ఉంటాడు. వాసుదేవో భగవతి నిమగ్న హృదయోబ్రవీత్, ఇలా మొదలుపెట్టారు కుచేలోపాఖ్యానం. మనకి ప్రహ్లాద చరిత్రలో కమలాక్షునర్చించు కరములు అని చెప్పి ఒక పద్యం ఉంది కదా, ప్రఖ్యాతమైనటువంటి పద్యం. అలాంటిదే ఇక్కడ కూడాను పోతన గారు ఇచ్చారు. హరి భజించు హస్తములు అచ్యుతు గోరి మృక్కు తత్ శిరము ఇలా సాగుతుంది. అయిన తర్వాత చేసిన రిక్వెస్ట్ ఏంటి అంటే, పరమేశ్వరునిరుగా నాకు పలుకు మునీంద్ర అన్నారు.
అంటే ఇంతటితో సరిపోతుందా ఈ విన్నటువంటి కథ, పొద్దున్న నుంచి వింటున్నటువంటి కథామృతం? ఇవాళన్నీ కథలేక ఇది కూడా ఒక కథేక చాలదుట. అందుకని మనకేంటి అని అంటే చెవులు పెద్ద పెద్దగా ఉండాలట. కర్ణాభ్యాం భూరి విశ్రువమ్మ అలా అంటారు కదా, పెద్ద చెవులు చేసుకుని వినమని. భాగవతం కూడా అంతే. ఏం చేత అనంటే అది రాలి పడినటువంటి అమృత ఫలం అట, అందులో రసం ఉంది. ఆ రసం ఏమిటి అని అంటే స్వామి ఆయన మనకు అందుతాడు భాగవత అనుభూతిలో. భాగవతమే స్వామి రూపంగా మనకిప్పుడు అందుబాటులో ఉన్నటువంటిది. కుచేలోపాఖ్యానం చెప్తూ మాస్టర్ గారు ఇచ్చిన ముందు మాటలో ఏమన్నారంటే, మహానుభావులంతా మనలాగే ఉంటారు, వారేదో ప్రత్యేకంగా ఉండరు. ఉదయం చెప్పినటువంటిది మళ్ళీ ఇది రీఇటరేషన్ అంతే. మాస్టర్ గారి మాటల్లోనే భగవంతుడు జీవులను అనుగ్రహించే విధానాలు అనేక విధాలుగా ఉంటాయి. తాను అవతారంగా దిగి వచ్చినప్పుడు తన వాళ్ళందరితో కలిసి మెలిసి తిరుగుతాడు. చిన్నతనంలో చిన్నవాళ్ల మధ్య, పెద్ద వయసులో పెద్దవాళ్ల మధ్య కలిసి కాలం గడుపుతాడు. గడుపుతూనే అందరినీ అన్ని విధాలుగా తన ప్రభావంతో స్పృశించి వాళ్లకు తగిన విధంగా వాళ్ళని ఉద్ధరిస్తాడు. ఎవరికి ఏం కావాలో, ఎవరిని ఎలా అనుగ్రహించాలో వారికి తెలిసినంతగా మనకి తెలీదు, మన ఊహాపోహలకు అందదు. అందుకనే మాస్టర్ గారికి మనం ఎంత దగ్గర అన్నటువంటిది ఎప్పటికప్పుడు ప్రశ్న వేసుకోవాలి అని మొన్నటి శనివారం నాకు కలిగిన తెలివిడి. ఎవరికెంత నమ్మకం ఉంటుందో వారు అంతగా ఉద్ధరింపబడతారు. ఎవరికెంత లక్ష్యం ఉంటుందో వారికంత లక్ష్య శుద్ధి అభ్యాసం అవుతుంది. భగవంతుని అవతార విహారాలలో ఒక విశేషం కనిపిస్తుంది. ఎంతమందితో కలిసి విహరించినా వారి మీద ఎవరి ప్రభావము పడదు. వారి ప్రభావం మాత్రం అందరి మీద కొద్దిగానో గొప్పగానో ప్రసరిస్తుంది. అయస్కాంతం ప్రభావం ఇనుప ముక్కల మీద ప్రసరించినట్లుగా వారి ప్రభావం పరిసర వ్యక్తుల మీద ప్రసరించి వికాసం కలిగిస్తుంది. అవతారాలన్నింటిలో కృష్ణావతారం పరిపూర్ణమైనది. కృష్ణుని సహచరులలో సుదాముడొకడు, అతనినే కుచేలుడు అంటారు. ఇది ప్రారంభ వాక్యాలు మాస్టర్ గారు ఇచ్చినవి. కృష్ణావతార విశేషం అలా చెప్పి చిన్న చిన్న మాటల్లో చెప్పేసి మన మధ్య ఉన్నాడు, మనలాగే ఉన్నాడు, మన ప్రభావం ఆయన మీద లేదు, ఆయన ప్రభావం మాత్రం మన మీద కొద్దో గొప్ప ఉంటోంది అని చెప్తూ పరిపూర్ణమైనటువంటి కృష్ణావతారానికి సఖుడైన సుదాముడి గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ పుస్తకం చూసి చదువుతున్నాను అంతే అండి. ఒక లిస్ట్ ఆఫ్ క్వాలిటీస్ ఇచ్చారు కుచేలుడి లక్షణాలు. బహుశా అందువల్లనే ఆయన స్వామికి సఖుడైనాడు. మాస్టర్ గారు ఇచ్చిన మాట, కృష్ణుని సావాసగాడుగా ఉండటానికి కావలసిన సద్గుణాలన్నీ అతని దగ్గర ఉన్నాయి. ఏమిట్రా ఆ సద్గుణాలు? మనస్సు అద్దంలాగా నిర్మలమైంది, దేని మీద కోరిక లేదు, రాగము లేదు, ద్వేషము లేదు, బుద్ధిమంతుడు, క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేసేవాడు, అది కావాలని కానీ ఇది వద్దని కానీ తీవ్రమైన అభిప్రాయాలేమీ లేవు, విద్య మీద అయినా విజ్ఞానం మీదమైనా అంతే. ఇతర విద్యార్థులతో పోటీ పడటం, వాదించటం మొదలైన లక్షణాలేవి ఉండేవి కావు. శాంత స్వభావం కలిగి ఎవడినీ ఏమీ అనకుండా సౌమ్యంగా కాలం గడిపేవాడు. ధర్మ ప్రవర్తనం అంటే అతనికి ఇష్టం. చక్కని బ్రహ్మచర్య వ్రతంతో మనస్సును ఇంద్రియాలను వశం చేసుకున్నాడు. సహజంగా బ్రహ్మజ్ఞానం కలవాడు. మాస్టర్ గారు ఇచ్చిన సర్టిఫికెట్ అతనిదొక ఉత్తమమైన జన్మ. ఈ చదివిన లక్షణాలన్నీ మనలో ఉన్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాల్సిందేగా.
అది చేసుకుంటూ ఉంటే ఏమొస్తుంది అని అంటే, గురు పూజ తర్వాత గురు పూజ జరుగుతోంది కదా. మొన్న విశాఖపట్నంలో, ఈరోజు ఇక్కడ, రేపు ఇంకొక చోట, మర్నాడు ఇంకొక చోట ఎన్ని గురు పూజలకి మనం అటెండ్ అవుతున్నామో, ఈచ్ టైం మన ప్రవర్తనలో ఏమైనా మార్పు వస్తుందా, క్వాలిఫై అవుతున్నామా లేదా అన్నది చెక్ చేసుకోవాలి కదా. చెక్ చేసుకోకుండా నేను ఈరోజు ఇక్కడ గురు పూజలకు అటెండ్ అయ్యానని రికార్డ్ రాసి పెట్టుకుంటే ఏం లాభం? కాదు కదా. ఆ మార్పు రావాలి. ఆ మార్పులో ఎలాంటి లక్షణాలు మనం అందుకోవాలి అన్నది ఈ చిన్న పుస్తకంలో చిన్నపిల్లలకి చెప్పిన కథలో మాస్టర్ గారు ఇచ్చేశారు. కుచేలుడు అంటే వస్త్రం సరిగ్గా లేనటువంటి వాడు, చినిగిపోయిన బట్ట కట్టుకుని తిరుగుతూ ఉంటాడట. ఆయన ఆత్మారాముడు. ఆయన సంతోషానికి ఆనందానికి అది అడ్డు కాలేదు, వ్యవధానం లేదు. కార్పణ్య వృత్తిని అడుగబోవక తనకు తాను అబ్బినట్టి కాసు 10,000 నిష్కములుగా తలంచి ఆత్మ మోదించి పుత్రదారాభిరక్ష ఒక విధంబున నడపుచు ఉండునంత అన్నారు బోతన గారు. అపరిగ్రహం అన్నటువంటిది పతంజలి యోగ సూత్రాల్లో మాస్టర్ గారు చెప్తూ ఉంటారు కదా. ఇది నాకు కావాలి అనుకోవటం లేని స్థితి. కుచేలుడు ఎలా ఉన్నాడు అంటే, తనకు తానబ్బినట్టి కాసు, తానేదో ప్రయత్నించినది కాకుండా తనకై తాను నడిచి వచ్చినటువంటి సంపద ఇంత చిన్న కాసైనా అది 10,000గా తలుచుకుని భార్యాపితృలని తనకు ఉన్నంతలో పోషించుకుంటూ ఉన్నాడు. అలా జరుగుతూ ఉండగా పిల్లలకి ఆకలి బాధ వేసిందిట. ప్రముఖమైనటువంటి కథ ఏదో అక్కడ నేను సంక్షిప్తంగా చెప్పుకుంటూ పోతాను. ఆయన భార్య కుచేలుడికి ఉపదేశం చేసింది. చాలా సందర్భాల్లో భార్యలే ఉపదేశం చేస్తుంటారు భర్తకి. ఆమె నడిపిస్తూ ఉంటుంది భార్యని. చెప్పిన మాట వినాలి, మరి భార్య చెప్పిన మాట వినాలి అంటున్నాను. పిల్లలు దుఃఖపడుతూ ఉంటే ఆకలి బాధకి ఆవిడికి బాధేసి, మరి తల్లి కదా, ఈయన చూస్తేనేమో ఎప్పుడు చూసినా అదో రకమైనటువంటి స్థితిలో ఉంటాడు, అంతా సంతృప్తే, ఆయనకి ఉన్నా సంతృప్తే, లేకపోయినా సంతృప్తే, వస్తున్నా సంతృప్తే, కడుపు మాడినా సంతృప్తే, మరి వీళ్ళ సంగతి ఏంటి అనుకుని ఆమెకి పేరేంటి అన్నది పోతన భాగవతంలో కనపడలేదు. మాస్టర్ గారు వామాక్షి అని ఇచ్చారు, అదే పేరు ప్రసిద్ధం. ఆమె ఉత్తమ కులంలో పుట్టింది, ఉత్తమ కుటుంబంలో పుట్టింది, ఉత్తమ కుల సంజాత. ఆవిడ బహుశా పుట్టింట్లో బాగా ఆగర్భ శ్రీమంతురాలేమో. ఈ స్థితిని పట్టుకోలేక, పట్టించుకోలేక, తట్టుకోలేక సీదమాన వ్యాకులపడిపోయింది. వేపమాన భర్తను అడగటానికి దగ్గరకు వచ్చింది, వణుకుతూ ఉందిట. మ్లాయత వదనేన ప్రాహ, మాడిపోయినటువంటి మొహంతో భర్త దగ్గరికి వచ్చి, మాస్టర్ గారు ఈ కథలో కోట్ చేసిన పద్యాలు మాత్రమే చదువుతున్నాను. బాలసఖుడైన ఆ పద్మనేత్రు కాననేగి దారిద్ర్యాంధకారమగ్నులైన మమ్మను ఉద్ధరింపుము, హరికృపా కటాక్ష రవిదీప్తి వడసి మహాత్మా నీవు. పోయి డబ్బులు అడగమన్నదా లేదు, సంపద అడగమన్నదా లేదు. వాచత ఆవిడ చెప్పట్లేదు ఆ మాట. నువ్వు అక్కడికి వెళ్ళి మమ్మల్ని ఉద్ధరించు అన్నది. వరదుడు, సాధుజన భక్త వత్సలుడు, ఆర్త శరణ్యుడు, ఇందిరావరుడు, దయాపయోధి భగవంతుడు కృష్ణుడు తా కుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజింపగనున్నవాడు. ఆయన అక్కడున్నాడు. నీ వరిగిన నిన్ను చూచి విభుడప్పుడ ఇచ్చు ననూన సంపదల్. నువ్వు అడిగితే ఇస్తాడు అని మాత్రం చెప్పటం లేదు, నువ్వు వెళ్తే నిన్ను చూసి ఆయన ఇస్తాడు అని చెప్తోంది. ఇక్కడే భాగవతం మనకు ఒక అష్యూరెన్స్ ఇస్తోంది.
నేను ఎప్పుడూ స్వామిని తలుచుకోను, గుడికి వెళ్ళను. అదిగో ఆ గుడి ముందు నుంచి పోదామంటే ఆయన కటాక్షం నా మీద ఏమన్నా పడి నేను మారిపోతానేమో, నాలో ఉన్న దుర్గుణాలన్నీ పోతాయేమో, నేను అకస్మాత్తుగా మంచోడిని అయిపోతానేమో అని గుడికి ఆమడ దూరంలో వెళ్ళిపోతాను నేను. అలాంటి వాడినైనా అదిగో పక్కవాడికి ఇంత సహాయం చేస్తే దానివల్ల నాకు పుణ్యం ఎక్కడొస్తుందో, ఆ పుణ్యంతో నాలో మంచితనం ఎక్కడ పుట్టుకొస్తుందో అని చెప్పి ఆ పని చేయను. అలాంటి వాడినైనా లేదు, ఊరికే నాకు సామర్థ్యం ఏం లేదు కానీ మనసులో అనుకుంటాను, అదిగో ఆయన చాలా సంపదతో ఉన్నాడు, ఇంత సంపద ఆయనకెందుకు, కాస్త తగ్గిపోతే బాగుండు కదా, ఎలాంటి ఆలోచనలు మనకు వస్తాయి. అలాంటి వాడినైనా కలలోనంతను మున్నెరుంగని మహా కష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ కలలోనంతను మున్నెరుంగని మహా కష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజ పదాబ్జాతంబులుల్లంబులో తలపన్ అంతనమెచ్చి ఆర్తిహరుడై అంతనమెచ్చి ఆర్తిహరుడై తన్నైన నిచ్చున్ ఆర్తిహరుడై తన్నైన నిచ్చున్ సునిశ్చల భక్తిన్ భజించు వారికి ఇడడే సంపద్విశేషోన్నతుల్. ఆయన దగ్గరికి వెళ్ళడానికి నువ్వెందుకయ్యా వెళ్ళవు? నీ ఫ్రెండే కదా. ఆయన లక్షణం ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్లుగా కాతరుడైనటువంటి వాడు, పరమనికృష్టుడైనటువంటి వాడు, దుష్టాత్ముడు. కల్లో కూడా భగవంతుని స్మరించడు, గురువుని స్మరించడు. అలాంటి వాడైనా ఏ కష్ట సమయంలోనో ఇక భరించలేనటువంటి స్థితిలో తనను ఒక్కసారి తలుచుకుంటే చాలు. ఇప్పుడు తలుచుకున్నాడు కదా, ఏడాది తర్వాత ఇద్దాం అనుకోడు స్వామి. అంతనెమెచ్చి వెనువెంటనే సద్య ప్రసాది, అప్పుడే ఇచ్చేస్తాడట, తత్క్షణమే. ఏమిస్తాడు? ఎంత ఇవ్వగలడు ఆయన? తన్నైన నిచ్చున్, తనకి తాను ఆ ఆర్తుడైనటువంటి వాడికి సమర్పించేసుకుంటాడట. అలాంటి వాడు నిజమైనటువంటి భక్తితో, చెదరనటువంటి భక్తితో తనని స్తుతించేటటువంటి వారికి సంపద ఇవ్వడా? ఏ సంపద? విశేషమైనటువంటి సంపద ఇవ్వడా? అంతేనా? ఉన్నతిన్ అన్నది వామాక్షి. ఉన్నతినివ్వడా? ఇస్తాడయ్యా అని పలికిన నమ్మానిని సునయోక్తుల కలరి విన్నాడీన. ఈయన అనుకుంటున్నదేంటి? సంపదిస్తాడు అని. సరే, ఆవిడ ఆ మాట చెప్తోంది. కృష్ణున్ కననేగుట ఇహపర సాధనమగునని మది తలంచి, ఆయన దగ్గరికి వెళ్తే ఇహము పరము సిద్ధిస్తాయి, ఇహం సంగతి సరే ఆయన చూసుకుంటాడు, పరం మాత్రం సిద్ధిస్తుంది అని చెప్పి ఈయన మనసులో అనుకున్నాడు. అయితే నువ్వు చెప్పినట్లే వెళ్తాను కానీ రాజీవనేత్రు పాదపద్మంబులాశ్రయింపగ జనుట పరమశోభనము, ఆ చక్రపాణికి ఇప్పుడు కానుకేమైన గొంపోవగలదే మనకు అన్నాడు. బాగుంది, పరమశోభనం స్వామి పాదాలని సేవించుకోవటం మనకి ప్రకాశాన్ని ఇస్తుంది. కానీ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో పండో ఫలమో తీసుకెళ్ళాలి అంటారు కదా, మన దగ్గర ఏమున్నాయి అని అడిగాడు. ఇక్కడ పోతన భాగవతంలో ఆవిడ పక్కింటికి వెళ్ళి యాచించుకుని వచ్చిందిట అన్న మాట లేదు. చిరిగిన వస్త్రంలో బాగున్నటువంటి చోట చూసి కాసిన అటుకులు మూట కట్టింది అన్నారు. మూలంలో ఏమన్నారంటే యాచిత్వా చతురోముష్టి చేలఖండైన తాన్ బద్వా, 4 ఏళ్లకెళ్ళి అడుక్కొచ్చిందిట.
వచ్చి ఈ చేలఖండంలో ఆ చినిగినటువంటి గుడ్డలో ఏ భాగమైతే బాగుందో దానిలో మూట కట్టింది, ఇక పంపించింది. ఈయన వెళ్తూ వెళ్తూ ఏమనుకున్నాడు అని అంటే, ఇంకొక మాట కూడా చెప్పింది. బాలసఖుడైన ఆ పద్మపత్ర నేత్రు కాననేగి దారిద్ర్యాంధకారమగ్నులైన మమ్మను ఉద్ధరింపుము, హరికృపా కటాక్ష విదీప్తి వడసి నీవు మహాత్మా. ఆయన దగ్గరికి వెళ్ళి దారిద్ర్యాంధకారంలో మునిగిపోయినటువంటి మమ్మల్ని ఉద్ధరించు అన్నది. సంపద వాత్స్యంగా అడగలేదు. ఆవిడ ఏ సందర్భంలో అడిగింది? తన సంతతిలో ఒకరో ఇద్దరో అమ్మా ఇంకొంచెం జావ పొయ్యవా అని అడిగితే కడుపు కదిలిపోయి కడుపులో గెలికినట్టు అయిపోయి ఆ బాధతోటి సలహా చెప్పింది తప్ప తనకు ఒక కమ్మ కావాలనో ముక్కుబుడక కావాలనో అనుకోలేదు ఆ తల్లి. సరే, ఇక ఈయన బయలుదేరాడు. దారిలో ఎన్ని సందేహాలు. మనము మాస్టర్ గారి దగ్గరికి బయలుదేరుతూ ఉంటాం, గుడికి బయలుదేరుతూ ఉంటాం. పరిపూర్ణమైనటువంటి శరణాగతితో నిజంగా నమ్మి ఆయన అంతా చూసుకుంటాడులే అన్న భరోసాతోటి నేనైతే ఎక్కువ సందర్భాల్లో వెనక్కి రాను. నాకు కలిగిన బాధ తప్పుతుందా తప్పదా, తీరుతుందా తీరదా, నా అవసరం అవుతుందా కాదా, ఇలానే ఉంటుంది. నాకు అలా ఉంటుంది కాబట్టి మెజారిటీ అలా ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. అలా కాదు అని కూడా నమ్ముతాను. సరే, మాస్టర్ గారు ఇక్కడ ఏమంటున్నారంటే ఈ చిన్న పుస్తకంలో, దారిద్ర్యంలో ఉన్నవాడికి ధైర్యం సడలుతుంది, సందేహాలు కలిగి తీరుతాయి. మరి ఆ ధైర్యం ఎప్పుడు నిలబడుతుంది అంటే అదిగో వాడిని నమ్మినప్పుడు. మనం ఏదో చెప్తాం కదా, మనసుతోటి మాటతోటి చేతతోటి నమ్మితే త్రికరణ శుద్ధి అంటాం కదా. నమ్మితే తప్పనిసరిగా ధైర్యం నిలబడుతుంది, ఆ సందేహాలన్నీ చెదిరిపోతాయి, ఆ ఆపద సందర్భం కూడా తీరిపోతుంది. ఇక్కడ ఈయన ద్వారకా నగరంలో కృష్ణుడు ఎక్కడో ఉంటాడు, అంతఃపురంలో మహాభవనాల్లో ఉంటాడు. అక్కడికి పోతే ద్వారపాలకులు అడ్డు పెడతారేమో, నాకు చొక్కా కూడా లేదు, ఎందుకు ఏం పని మీద లోపలికి వస్తున్నావు ఇలా అడుగుతారేమో. బహుశా అప్పటికి కలి వచ్చేసిందిగా. ఇక్కడ పోతన గారు ఒక మాట అంటున్నారు, అర్ధశూన్యుండా నేను, నా దగ్గర డబ్బులు కూడా లేవు, ద్వారపాలకులు ఏమన్నా ఒక పైసా అడిగితే ఇవ్వడానికి పరిధానమిచ్చి చొచ్చేదనన్నా ఊహింపన అర్ధశూన్యుండా నేను అనుకుని కూడా అయిన కాన్ఫిడెన్స్ చూడండి. నా భాగ్యమతని దయార్ద్ర దృష్టి కాక తలపోయగా నుండు కలదే. నాకున్న భాగ్యమంతా, నా సంపదంతా ఆయన చూపు నా మీద నిలబడటం తప్ప ఇంకొకటి కాదుగా. అందుకని ఏటి మాటలు ఇవి, నాకెందుకు ఇన్ని ఆలోచనలు, ఇన్ని మాటలు ఎందుకు అనుకుంటూ ద్వారకాపురంలోకి అలాగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వివేశ ఏకతమం శ్రీమద్ బ్రహ్మానందం గతో యథా అన్నది మూలం. అలా వెళ్ళి 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 దాటి 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 చాలా భవనాలు ప్రాకారాలు అవన్నీ దాటి మృదు హంసతూలిక తల్పమందు తాను ప్రియయును బహు వినోదముల తనరి మహిత లావణ్య మన్మథ మన్మధుండుననగ చూపట్టు పుండరీకాయతాక్షు. ఆయన్ని చూశాడు, వెళ్ళి 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 చూశాడు. ఇందీవరస్యాము వందిత సూత్రాము కరుణాలవాలు భాసురకపోలు కౌస్తుభాలంకారు కామితమందారు సురుచిరలావణ్య సురశరణ్యు హర్యక్ష నిభమధ్యు అఖిల లోకారాధ్యు ఘనచక్రహస్తు జగత్ప్రశస్తు ఖగకులాధిపయాను కౌసేయ పరిధాను పన్నగశయను నబ్జాతనయను భూరి గుణసాంద్రు యదుకులాంభోలి చంద్రు విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. అలాంటి వాణ్ణి చూశాడు.
ఇవన్నీ స్వామికి వేసినటువంటి చెప్పినటువంటి విశేషాలు. మరి అక్కడ అద్భుతం ఏం జరిగింది మనం చెప్పుకునేటటువంటిది? కానీ దాయంజనునంత కృష్ణుడు దళత్కంజాక్షుడు అప్పేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడుతు కృషీభూతాంగు జీర్ణాంబరు ఘన తృష్ణాతుర చిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయున్ కుచేలుని అల్లంతనే చూచి సంభ్రమ విలోలుండై దిగన్ తల్పమున్. ఆ వస్తున్నటువంటి కుచేలుడు ఎలా ఉన్నాడంటే, ఒక్క మాట చెప్తా, పోతన గారు వేసిన మాట, హాస్య నిలయున్ అన్నారు. వాడిని చూడగానే నవ్వు వస్తుందిట. అంటే ఈ నవ్వేవాడికి సంస్కారం లేకపోతే వస్తుందంతే, వస్తుందిట. ఎందుకు వస్తుంది అని అంటే ఆయన దరిద్రం అంతా కూడాను ముందు చెప్పారు. కృషించిపోయిన శరీరం, ఆకలి బాధ, చిరిగిపోయిన బట్టలు, నడిచి నడిచి వచ్చాడేమో దాహం, ఆతృత వేస్తోంది, సగం ఉత్తరేమే కట్టుకున్నాడు. కృష్ణుడు ఎలా చలించిపోయాడు అని అంటే ఆనందంతో చలించిపోయాడు. అప్పటికప్పుడు అలాగే కుచేలుడు వస్తున్నాడు, సుధాముడు వస్తున్నాడని పానుపు దిగేశాడు. కరమర్ధినెదురుగాజని పరిరంభణమాచరించి బంధు స్నేహ స్ఫురణం తోటెచ్చి సమాదరమున కూర్చుండబెట్టే తన తల్పమునన్. తనకు అతడు ఆత్మీయుడైనటువంటి చుట్టంగాను స్నేహం వెళ్ళి విరుస్తూ ఉండగా ఎదురేగి తీసుకుని వచ్చి తన తల్పం మీద ఆయన్ని కూర్చోపెట్టాడు. పెట్టి ఇదంతా బాగా ప్రసిద్ధమైనటువంటి భాగం, కాళ్ళు కడిగాడు. తజ్జలంబుల తనదు మస్తమున దాల్చి ఘనసార మృగమద లలిత మృగమద ఘనసార మిళితమైన కస్తూరి కర్పూరాలు కలిపినటువంటి గంధాన్ని శరీరం అంతా అలదాడు. అలసట తీరేలాగా విసనకర్రతో విసిరాడు, ధూపాలను ఇచ్చాడు. ఇంకా స్వామి కుచేలుని స్వాగతం అడిగాడు. రమ్మని పిలిచాడు. స్వాగతం ఇస్తాం అంటాం కదా, స్వాగతం అడగటం. అట్టేయడం ఇక్కడ మరీ విశేషం అన్నమాట. దేవి పర్యచరత్ సాక్షాత్ చామరస్య వ్యజనేన వై పద్మలోచనుండు మన్నించు నంగణామణియగు రుక్మిణి కరకంకణరవంబులయం చామరలు వీవ తజ్జాత వాతంబున ఘర్మస్థలిలంబు నివారింపుచుండన్ చూచి శుద్ధాంతకాంతాజనంబులు తమ మనంబున అద్భుతం బంది ఇట్లనిరి. పోతన వేసిన వచనం. ఆయనకి వీవన ఈవిడ కూడా వీస్తోంది. ఎవరామె? పద్మలోచనుండు మన్నించు నంగనామణియగు రుక్మిణి. ఆ గాజులేవో అలా చప్పుడు చేస్తూ ఉంటే, మెల్లగా రిథమిక్ మ్యూజిక్ ఇస్తూ ఉంటే, విసనకర్ర విసురుతూ ఉంటే కుచేలుడికి పట్టిన చెమట ఆరిపోతోంది. ఈ స్థితిలో రుక్మిణీ కృష్ణులని అంతఃపుర వాసులు ఎవరూ కూడాను ఎప్పుడూ చూడలేదు. ఏనే ఎదురెళ్ళాడు, వచ్చిన వాడేమో అర్భకుడిగా ఉన్నాడు, ఇంత స్వామి ఎదురెళ్ళాడు, చేత్తో పిలుచుకొచ్చాడు, తాను కూర్చుండేటటువంటి తల్పం మీద కూర్చుండబెట్టాడు, తన ధర్మపత్నితో ఆయనకి సేవలు చేయించాడు. ఏమి తపంబు చేసెనుకో, అబ్బా ఏం తపస్సు చేసుకున్నాడో ఇతను. ఏమి తపంబు చేసెనుకో ఏ ధరణి దివిజోత్తముండు తొల్బామున. పూర్వజన్మలో ఈయన ఏం చేసుకున్నాడో, ఏం తపం చేశాడో, ఏ పుణ్యం సంపాదించి మూట కట్టుకున్నాడో. యోగి విస్ఫురదుపాస్యకుడై తనరారు ఈ జగత్స్వామి రమాధినాథు నిజతల్పమునన్ వసించియున్నవాడు.
యోగులంతా కూడా ఏదేదో చేస్తూ ఉపాసిస్తూ ఉంటారు కదా, ఈయనేమో వాళ్ళకి అందడు. ఈయన దృష్టి ఎప్పుడు కూడా ఇలాంటి చోటే ఉంటుంది. ఇంత చేసి అదిగో ఆయన పర్యంకం మీద ఆసీనుడై ఉన్నాడు కదా, ఏ మహనీయమూర్తికెనయే ముని పుంగవులెంత వారలు. ఎంతటి వారలైనా సరే, తపస్సు చేస్తున్నటువంటి మునులు కానీ యోగులు కానీ ఇదిగో ఈతనికి సమానమైనటువంటి వారేనా కాదు కదా అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. తన మృదుతల్పమందు వనితామణి అయిన రమాలలామ పొందును నెడగాదలంపక. ఇదొక పట్టుకోవాల్సినటువంటి మాట. ఆ పర్యంకం స్వామికి అమ్మకు మాత్రమే పరిమితమైంది. దాని మీద ఇంకొకరిని కూర్చోబెడితే అమ్మతోటి ఎడబాటు వస్తుంది అని కూడా ఈయన అనుకోలేదు. అలాంటి కథలు బోల్డ్ ఉన్నాయి కదా. సత్యభామ వృత్తాంతం ఉన్నది కదా, పోనీ గోదావైభవంలో చెప్పినటువంటి కథ ఒకటి ఉన్నది కదా. ఈయనేదో అనాథ రక్షణని పోతే వాళ్ళు కొంచెం అటు ఇటు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కళ్ళ సహాయం కావాలి. ఒకసారి భూదేవి అంటే ఒకసారి లక్ష్మీదేవి అంటారు. ఆ మలుగుతుంది, ఈ మలుగుతుంది. మీకేమో హాయి, నేనేమో అవతారాలు ఎత్తాల్సిన కర్మ నాకు పట్టింది అని చెణుకు విసిరారు మాస్టర్ గారు. అదిగో అది ఇక్కడ అన్నమాట. తన మృదుతల్పమందు వనితామణి అయిన రమాలలామ పొందును ఎడగాదలంపక. ఎదు ప్రవరుండెదురేగి మోదముందను కగ కౌగిలించి ఉచిత క్రియలన్ పరితుష్టు చేయుచున్ వినయమునన్ భజించే ధరణీసురుడెంతటి భాగ్యవంతుడో. వాళ్ళకి అసూయ పుట్టిందో లేదో కానీ నాకైతే ఇప్పుడు పుడుతోందండి, పుట్టిపోయింది. ఈ ధరణీసురుడు ఎంతటి భాగ్యవంతుడో కదా. ఇక్కడ ఎడబాటు వస్తుంది అని కూడా ఆయన ఏమో అనుకోలేదు. ఈ క్షణంలో మరీ ఎదురెళ్ళాడు, సంతోషంతో కౌగిలించాడు, ఆయనకి సంతోషం కలిగించాడు, తగిన విధంగా అతన్ని సంతృప్తి పరుస్తున్నాడు, వినయం చూపించి పూజిస్తున్నాడు. మరి ఇంతటి అదృష్టం ఈయనకి పట్టింది కదా, ఎంతటి భాగ్యవంతుడో అనుకున్నారు. ఇప్పుడు కైలాసనాథ్ గారు చేసిన ఉపదేశం అన్నమాట. ఏంటంటే, ఇక వీళ్ళు పాత ఫ్రెండ్స్ కదా, పిచ్చపాటి మాట్లాడుకుంటూ ఉన్నారు. మనం అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఆ టీచర్ ఇలా చెప్పారు, ఈ టీచర్ అలా చెప్పారు, మనం అక్కడ చెట్టు కొమ్మలెక్కాం, ఇక్కడ దూకాం, అక్కడ దెబ్బలు తగిలా, ఇవన్నీ మాట్లాడుకుంటాంగా. వీళ్ళకి ఒకరే గురువు గారు సాందీపని. ఆ సాందీపనిని గుర్తు చేశారు. అంటే కైలాసనాథ్ గారు అన్న మాట ఏంటంటే, ఇందాక ఇద్దరు స్నేహితులు కలుసుకుంటే వాళ్ళ గురువుగారి గురించి మాట్లాడుకోవాలి అన్నారు. అది నాకు తోచలేదు. ఇందాక ఆయన దగ్గర నుంచి అప్పు తీసుకున్నాను. వీళ్ళిద్దరూ గురువుగారి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన కృష్ణుడు కదా, ఆయన మరి జగదాచార్యుడు, జగద్గురువు. ఏమంటాడు అంటే, ఎరుగుదువే మనము గురుమందిరమున వసించి అతడు తెలుపగా వరుసన్ ఎరుగగవలసిన అర్థములెరిగి పరిజ్ఞాన మహిమలెరుగుటలెల్లను. గురుగారి ఇంట్లో ఉన్నాం కదా మనం. అప్పుడు ఆయన చెప్తూ ఉంటే, బోధిస్తూ ఉంటే క్రమంగా తెలుసుకోవలసిన విషయాలన్నీ తెలుసుకుని ఉత్తమ విజ్ఞాన మహిమలన్నీ తెలుసుకున్నాం కదా, నీకు గుర్తుందా అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఎలాంటి వాడిని స్వామి దగ్గరకు తీస్తాడు అన్న మాట కూడా ఆయన నోటనే వాత్స్యంగా భాగవతం పలికించింది. తలప అంటే ముందు క్షేమ సమాచారం అడగటం అన్నమాట. గృహ క్షేత్ర ధన దార పుత్రాదులందు నీ చిత్తంబు చెందకుంట తోచుచున్నది. వీటన్నింట్లో నీ మనస్సు తగులుకున్నట్టుగా నాకు అనిపించటం లేదు. లోక సంగ్రహార్థంబు కర్మాచరణంబు సేయుగతి మనంబుల కామమోహితులుగాక అర్థిమై యుక్త కర్మంబులు ఆచరించి ప్రకృతి సంబంధములు వాసి
భవ్యనిష్ట తగిలియుందురు కొందరుత్తములు భువిని. ఇది కృష్ణుడు అన్నటువంటి మాట. ఏంటంటే నేను లోకక్షేమం కోసం కర్మాచరణం చేస్తున్న రీతిగా ఈ భూమి మీద కొందరు ఉత్తములు కావాలని తగిన కర్మలనే తగిన పనులనే చేస్తూ ప్రకృతి బంధాలు విడిచి గొప్ప నియమవంతులై ఉంటారు అని చెప్పి అన్నారు. అంటే అర్థాత్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు మాస్టర్ గారు. ఆయన ప్రత్యేకించి ఉపదేశం చేశారా అని అంటే ఆయన నిత్య కర్మాచరణలోనే మనం అందుకోవాల్సినటువంటి ఉపదేశం ఉన్నది. అదిగో దానిని అందుకుని దానిని ఆచరించినటువంటి వాడు తనకు హితుడు సఖుడు అవుతాడు తప్ప కేవలం దూరంగా ఉండి నేను మాస్టర్ గారికి దగ్గర అనుకుంటున్నటువంటి వాడు, భౌతికంగా దగ్గరగా ఉన్నటువంటి వాడు మాస్టర్ గారికి దగ్గర అని నేను అనుకోవటం లేదు. తల్లి ప్రేమ కడగొట్టు బిడ్డ మీద ఎలా అయితే ఉంటుందో భగవంతుడి ప్రేమ, మాస్టర్ గారి ప్రేమ కూడా అలాగే. ఎవరు అధైర్యపడవలసినటువంటి పని లేదుగాక లేదు. కుచేలుని కథ కుచేలోపాఖ్యానం దాన్నే రీటరేట్ చేస్తుంది, కన్ఫర్మ్ చేస్తుంది, నొక్కి చెప్తుంది, గుర్తుంచుకోమంటుంది, పాటించమంటుంది. ఇక ఏంటంటే మాస్టర్ గారు సెలెక్ట్ చేసిన పద్యం ఇది. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచున్ అవ్యయంబైన బ్రహ్మంబుననుభవించు భరిత సత్వుండు సత్కర్మ నిరతుడు అతుల భూసుర శ్రేష్ఠుడు అనఘుండు బుధనుతుండు. ఆయన సాందీపని. మన గురువు అజ్ఞానమనే చీకట్లను పోగొట్టే గొప్ప దీపం. అవ్యయమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని నిరతము అనుభవించేటటువంటి సత్వగుణ సంభరితుడు. సత్కర్మలు చేయటంలో ఆసక్తి ఉన్నవాడు, ఆచరించేవాడు, ఆచరింపచేసేవాడు. అందరి చేత బుధనుతుండు స్తుతింపబడుతూ ఉన్నటువంటి వాడు. మనకేమొచ్చింది? ఆ మహాత్ముని వలన సకల వర్ణాశ్రమంబుల వారికి నేను విజ్ఞానప్రదుండనకు గురుండనై ఉండియు గురు భజనంబు పరమధర్మంబని ఆచరించి తిని అది కావున. కృష్ణుడి మాట ఇది. ఆ సాందీపుని కారణంగానే అన్ని వర్ణాల వారికి, అన్ని ఆశ్రమాల వారికి, అన్ని స్థితులలో ఉన్నవారికి నేను జ్ఞానాన్ని ఇచ్చే గురువునై ప్రకాశిస్తున్నాను. అయినా ఆ గురువుని కీర్తించటం పరమధర్మమని ఇలా చేశాను అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక వాళ్ళక్కడ ఒక ప్రముఖమైన కథ ఏంటి అని అంటే గురుకుల వాసంలో గురుగారి ఇంట్లో పని చేయాలి, మనం ఫిజికల్ వర్క్ చేయాలి. ఈ కర చరణాలతో సేవ చేస్తేనే మనకి జ్ఞానం అబ్బుతుంది అన్నది శాస్త్రం. అలా కాకుండా క్లాస్ రూమ్లో నేను మా పాఠం చెప్పి వెళ్ళిపోతాను, స్టూడెంట్ వెళ్ళిపోతాడు, ఇప్పటి గురు శిష్య సంబంధం అంతే, అంతవరకే అనుకుంటే అందులో జీవితాన్ని తరింపజేసేటటువంటి జ్ఞానం ఏది పొసగదు, సాగదు. వీళ్ళిద్దరూ గురుకులంలో ఉన్నప్పుడు హోమాగ్ని వ్రేల్చడానికి కావలసిన సమిధలు తీసుకొచ్చేవాళ్ళు. ఆ తెచ్చేటటువంటి సందర్భంలో ఒకానొక సందర్భంలో భయంకరమైనటువంటి వర్షం పడింది. ఆ వర్షాన్ని పోతన గారు అలానే శబ్ద చిత్రం ఇచ్చేస్తారు. సరే వీళ్ళిద్దరూ భయపడి ఒక చోట ఒక చెట్టు కింద నక్కారట, దాక్కున్నారు తమని తాము కాపాడుకోవడానికి. ఆ వర్షం తగ్గలేదు. ఆ రాత్రంతా అలానే అడవిలో గడిపేస్తే ఈ కుర్రకుంకలు ఇద్దరు ఇంకా ఇంటికి రాలేదేంట్రా అని సాందీపని భయపడిపోయారు, బాధపడిపోయారు. ఆయన ఒక దీపం పట్టుకుని వెతుక్కుంటూ వచ్చారు అడవిలోకి. వీళ్ళిద్దరు ఇక్కడ గజ 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 వణికిపోతూ ఉన్నారు. ఆయన వచ్చి వీళ్ళని ఆశ్వాసించి తెల్లవారిన తర్వాత పోనీ తెల్లవారుతుండగా వచ్చారు ఆయన. ఆ సమయానికి తెల్లవారిపోతోంది అని చెప్పి బహుశా వీళ్ళు ఎదురు నడుస్తున్నారేమో కూడాను. ఎత్తు పల్లాలతో, గొంతులతో, సందులతో, బయళ్లతో ఉన్నటువంటి స్థలాలేవో, లేని స్థలాలేవో తెలియకుండా ఉన్నటువంటి స్థితిలో వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు చేతులు పట్టుకుని నడుస్తూ ఉంటే ఆయన ఎదురొచ్చారు. మన చొప్ప అరయుచును వచ్చి సోకునను వలింతెప్పరిలుటంగని ఖేదం బుప్పతిలన్ పలికే. అయ్యో ఓ వటులారా, కటకట
ఇట్లు మా కొరకుగా చనుదించి మహాటవిన్ సముత్కట పరిపీడనొందితిరి కావున. ఇదిగో గురుకులంలో జరగాల్సినటువంటి నిత్యకర్మకి మీరు మిమ్మల్ని అర్పించుకుని కష్టపడ్డారు నాయనలారా. మా రుణంబు వీగుటకిది కారణంబు. గురుదక్షిణ ఇవ్వాలి కదా, చదువంతా అయిపోయిన తర్వాత గురుదక్షిణ ఇస్తాం కదా. అలా కాకుండా ఇప్పుడే మీ గురు రుణం తీరిపోయింది. ఆయన ఆశీర్వదించాడు వీళ్ళిద్దరిని. సమకూరెడివో ఇట మీద మీకు విస్ఫుట ధన బంధుదార బహుపుత్ర విభూతి జయ ఆయురున్నతుల్ అన్నారు. మీకు ఇక విస్తారమైన ధనం దొరుకుతుంది, బంధువులు లభిస్తారు, భార్య లభిస్తుంది, బహుపుత్రులు, ఐశ్వర్యం, మీరు సంపద అని ఏదైతే అనుకుంటారో అదంతా మీకు దక్కుతుంది. అంతేనా, ఆయువు, ఉన్నతి, ఇవి కూడా విభూతి జయ ఆయురున్నతులు మీకు కలుగుతాయి అని ఆయన ఆశీర్వదించారు. సుధామా, కుచేలా, ఇదిగో ఈ సంఘటనని నీవు మనసులో ఎప్పుడన్నా తలుచుకుంటున్నావా అని అడిగాడు కృష్ణుడు. అర్థాత్ మనకి జ్ఞానం అందించినటువంటి గురువుని మనం ఎవరికైతే సమర్పణ చేసుకున్నామో ఆ గురువుని దైనందిన కార్యక్రమంలో నిత్యము తలచుకోవాలి అన్నది ఒక భావం. ఇక్కడ భాగవత ఉపదేశం, కృష్ణుని ఉపదేశం. ఈయనేమంటున్నాడంటే కుచేలుడు, గురుమతి తలపగా త్రిజగద్గురుడవనందగిన నీకు గురుడనగా నుండరుడెవ్వడు ఇంతయును నీ కరయంగ విడంబనంబెయగుగాదెహరి. నువ్వు ముల్లోకాలకి గురువయ్యా, నీకు ఇంకొక గురుడెవరు? చూస్తే ఇదంతా నీకు వినోదమే కదా అని చెప్పి అన్నాడు. అంటే కృష్ణ తత్వం ఏదో కుచేలుడు పట్టుకున్నట్టే కదా. తానున్నటువంటి జీవన విధానం స్వామిని కుచేలుడికి పట్టి ఇచ్చింది అని భాగవతం ఇక్కడ చెప్తోంది. కృష్ణుడు అంటున్నాడు, పత్రం పుష్పం ఫలంతో ఏమని మనం ప్రముఖంగా చెప్పుకుంటామే, నా కోసం ఏమైనా తీసుకొచ్చావా అని అడిగి ఈయన సంకోచిస్తూ ఉన్నట్లయితే, నాకు ఉపాయనంబుగా నేమి పదార్థంబు తెచ్చితివి, అది కొంచెమైనా సరే చాలు, దళమైన పుష్పమైనను ఫలమైన సలిలమైనను పాయని భక్తిని కొలిచిన జనులు అర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగానే ఏను భుజింతున్. అది ఇస్తే చాలు, ఆకివ్వు, లేకపోతే పువ్వివ్వు, పండివ్వు, చాలు, అదే, అది చాలు. ఇక ఆ అటుకులు తీసుకుని తిన్నాడు. మురహరుడు పిడికెడు అటుకులు కరమొప్పగా నారగించి కౌతుకమతి అయి మరియును పిడికెడు కొన తత్కరమప్పుడు వట్టె కమల కర కమలములన్. ఆయన ఒక పిడికిలు తిని ఇంకో పిడికిలు తినడానికి ముందుకెళ్ళాడు. అదిగో అప్పుడు కమల అక్కడే ఉన్నదిగా, ఆమె ఈ చేయి పట్టుకుని వెనక్కి లాగింది, ఇంకా చాలయ్యా అని. ఇంకా రాత్రి అక్కడ విశ్రమించాడు, వీడ్కోలు తీసుకున్నాడు, బయలుదేరాడు. నా పుణ్యమరయ నెట్టిదో ఆ పుణ్యనిధిం ప్రశాంతున్ అచ్యుతున్ అఖిల వ్యాపకు బ్రహ్మణ్యుని చిద్రూపకున్ పురుషోత్తమునిన్ పరున్ కనుగొంటిన్. ఇది కుచేలుడు అనుకుంటూ వస్తున్నటువంటి మాట. నా పుణ్యం ఎలాంటిదో మరి, ఇదిగో ఈ స్వామిని నేను చూశాను కదా, ఇంకా చాలు. అలా అనుకుంటూనే అక్కడ జరిగిందంతా ఒకసారి రీక్యాప్ చేసుకుంటూ రికలెక్ట్ చేసుకుంటూ వస్తూనే మరి ఒక ఆలోచన మాత్రం అలా కొట్టింది, నాకేమీ ఇవ్వలేదే, నన్ను పచరించి నాకంతా సేవ చేసి ఘనంబున విత్తమేమియున్ ఈని తెరంగు కానబడే. ఈయని తెరంగు ఇవ్వలేదే, ఇవ్వనటువంటిది నాకు కనపడుతోంది కదా. ఎందుకు అంటే, ఎన్న దరిద్రుడు సంపదంధుడై కానక తన్ను చేరడని కాక, ఇది కారుణికోనూనం ధనం మే భూరి నాదరాత్ అన్నాడు మూలంలో.
అంటే వీడికి అపారమైనటువంటి సంపద ఏమన్నా ఇస్తే నన్నెక్కడ మరిచిపోతాడో అని ఆయనకి కొంచెం భయం ఉంటుందిట. అందుకనే నారసింహ చరమ శ్లోకం అని ఒకటి ఉంది. అహం స్మరామి మద్భక్తం నయామి పరమాం గతిం. నేను నా భక్తుల్ని నిరంతరం తలుచుకుంటూ ఉంటాను. నయామి పరమాం గతిం. ఏది నిశ్రేయస పథమో, ఏది పరమమైనటువంటి స్థితో దానికి నేను అక్కడికి నడిపించుకు తీసుకెళ్తాను అని నరసింహస్వామి మనకి ఆశ్వాసన చేశారు. ఇదిగో అదే కామోసు, అందుకనేమో ఈయన నాకేమీ ఇవ్వలేదు అని చెప్పి ఆయన అలా అలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మనం మామూలుగా చెప్పుకునేటటువంటిది వినపడుతూ ఉంటుందిగా. అక్కడ ఆయన ఇంటి స్థానంలో ఒక పెద్ద మేడ కనపడింది. రత్నాలు రాసులు, మహారాణిలాగా వామాక్షి, దాసదాసీజనము, ఎదురొచ్చిన వాళ్ళు, స్వాగతించిన వాళ్ళు, సేవ చేసినటువంటి వాళ్ళు. అయితే ఇదంతా స్వామి మహిమ అని అనుకున్నవాడు ఇక సంపదలో కూరుకుపోయాడా, ఆ వైభవంలో మత్తెక్కిపోయాడా, మదమెక్కిపోయాడా అంటే కాదు. అందుకే ఆయన సుధాముడైనాడు. ఏమయ్యాడనంటే ఆ పుండరీకాక్షుని యందు పూర్వ భక్తి తాత్పర్యంబునం తగిలి పత్నీ సమేతుండయి నిఖిల భోగంబుల యందున ఆసక్తింబొరయక రాగాది విరహితుండును నిర్వికారుండునునై అఖిల క్రియలందున అనంతుని అనంత ధ్యాన సుధారసంబునం చొక్కుచు విగత బంధనుండై అపవర్గ ప్రాప్తి నొందే అన్నారు. ఇదిగో దీనికి మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి ఉపదేశం ఏంటంటే, ఒకనాడు ఆ భోగాల యందు ఆసక్తి కలిగించుకోలేదు. పోతన ఇచ్చిన గద్యకి మాస్టర్ గారు ఇచ్చిన చిన్న చిన్న మాటలు తాత్పర్యం. వాటిని ప్రసాదించిన దేవుని దయ ఎంతటిదో గుర్తుంచుకున్నాడు. ఒకనాడు రాగద్వేషాలు బాధించలేదు, మనస్సుకి ఏ వికారాలు పుట్టలేదు, సత్కర్మలు ఆచరించటం మానలేదు. చివరికి ఆయన కర్మబంధం తొలగింది, మోక్షం లభించింది. ఇదిగో కృష్ణుణ్ణి, కుచేలుణ్ణి కృష్ణుడు అనుగ్రహించినటువంటి ఈ కథ చదువుకుంటే మనకేమొస్తుంది అని అంటే, విన్నవారికి విష్ణు భక్తి కలుగుతుంది అన్నారు మాస్టర్ గారు. అదే ఆ కుచేలుడి లక్షణాలు, ఆ గంధం మనకి కొంత వంట పడుతుంది, దానితో తరిస్తాం. వాసుదేవ.